అస్మద్ గురుభ్యో నమః. మన తెలుగు కవుల గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా ఎంత వర్ణించినా కూడా తక్కువే. వారి కవితల్లో భక్తి, జ్ఞానం, వైరాగ్యం, ఆవేదన, విప్లవం, అనురాగం ఇలా ఒక్కటి కాదు ఎన్నో రకాల అంశాలతోటి కవితల్ని అందంగా అల్లి మన సమాజానికి అందించారు. ఇంత జ్ఞానము, మేధస్సు ఉన్న కవులకి కాస్త చమత్కారం కూడా ఉండేది. ఈ కవుల చమత్కారం గురించి నాకు తెలిసిన ఒక 4 చిన్న కథలు మీతో పంచుకుంటాను. పూర్వకాలం మన భారతదేశంలోని దక్షిణ భాగాన్ని వీరసేనుడు అనే మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన ఎంతో మంచివాడు. పరిపాలన అత్యద్భుతంగా చేస్తూ ఉండేవాడు. కాకపోతే ఆ రాజుకి ముక్కు మీద కోపం ఉండేదట. ఇదంతా సరే, ఒకసారి తన పరిపాలనలో భాగంగా ప్రజల బాగోగులు తెలుసుకోవడానికి మారువేషంలో ప్రజల మధ్యలోకి వెళ్ళి వాళ్ళ బాగోగులు తెలుసుకుంటూ ఉండేవారు. అలా అన్ని పరిశీలిస్తూ ఉండగా ఒక భిక్షకుడు ఆయనను సమీపించి, అయ్యా మాధవ కవళం, ఎంతో కొంత ధర్మం చేసి పుణ్యం కట్టుకోండి అని అంటున్నాడట. అప్పుడు ఆ భిక్షకుడిని చూసి రాజు ఆశ్చర్యపోయి అతని మొహంలో తేజస్సు, మాటల్లో స్పష్టత చూసి ఆయనకి అనుమానం కలిగి మంత్రిని పిలిచారట. మంత్రివర్య, ఈ భిక్షకుడిని ఎక్కడో చూసినట్టు లేదు అని చెప్పగానే మంత్రి ఒకసారి ఆ భిక్షకుడిని పరిశీలనగా చూసి, మహారాజా, ఇతనెవరో కాదు, ఒకప్పుడు మన ఆస్థానంలో మనకి కవితలు వినిపించిన కవి నరసన్న అవధానులు అని చెప్పగానే రాజు ఆశ్చర్యపోయి నరసన్నను పిలిచి, నరసన్న, ఏంటి నీ పరిస్థితి ఇలా అయిపోయింది? నా దగ్గర మానేశాక నీకెక్కడా పనులు దొరకలేదా? పట్టే మీ చేతిలో ఈ భిక్షా పాత్ర ఏంటి? అప్పుడే నాకు నచ్చినట్టుగా చేసుంటే మీకు ఈ పరిస్థితి పట్టేది కాదు కదా అని అనగానే ఆ కవి తను దీనస్థితిలో ఉన్నాని ఏమాత్రం బాధపడకుండా, తనను తను తక్కువ చేసుకోకుండా మహారాజుకి ఇలా చెప్తాడు. మహారాజా, మీరు కిరాతార్జనీయం అనే కథ విన్నారా? వినే ఉంటారు మహారాజులు, మీకు తెలియని కథలా. అయినా సరే మీకు ఒకసారి గుర్తు చేస్తాను, వినండి. కౌరవులకి పాండవులకి మధ్య జరిగిన జూదం అనే ఆటలో పాండవులు ఓడిపోయి కౌరవుల ఆజ్ఞ ప్రకారం 14 సంవత్సరాలు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేశారు కదా. అలా వారి అజ్ఞాతవాసానికి నా చేతిలో ఉన్న భిక్షాపాత్రకి ఎంతో సంబంధం ఉంది అని అన్నారట. అలా అనేసరికి మహారాజు గారు మరింత ఆశ్చర్యపోయి అదేం సంబంధమో కాస్త వివరించమన్నారట. అప్పుడు కవి ఇలా చెప్తున్నారు. మహారాజా, పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు అర్జునుడు ధర్మయుద్ధం కోసం ఆయుధాలు పొందడానికి ఇంద్రకీలపై పరమేశ్వరుడు కోసం ఘోర తపస్సు చేశాడు. ఆ తపస్సుకి పరమేశ్వరుడు మెచ్చి తను కోరిన వరాలు ఇద్దామని అనుకున్నాడు. అర్జునుడు కోరే వరాలేంటో పరమేశ్వరుడికి ముందుగానే తెలుసు. అయితే వరాలు ఇచ్చే ముందు కాస్త అర్జునుడిని పరీక్షిద్దాం అనుకున్నాడు. ఎందుకంటే అర్జునుడు అడిగేవి ఏవో రాజ్యాలు, ధనాలు, ధాన్యాగారాలు కాదు, అస్త్రాలు అంటే మిజైల్స్. అంటే ఆ ఒక్క అస్త్రము మన భూభాగంలో 50% స్థలాన్ని, మనుషులని, జంతువులని నాశనం చేయగలదు. అంత అమూల్యమైన అస్త్రాలను ఇచ్చినప్పుడు అర్జునుడిలోని తెలివిని, సామర్థ్యాన్ని, అహంకారాన్ని, నిగ్రహాన్ని పరీక్షించాలి కదా. అందుకని పార్వతీ సమేతంగా పరమేశ్వరుడు కిరాతుడు అంటే బోయవాని వేషంలో ఆది దంపతులు ఇద్దరు ఒక రాయిపై కూర్చొని వైకుంఠపాళి ఆట ఆడుకుంటున్నారట. ఇక్కడ కవి ఆలోచన ప్రకారం వైకుంఠపాళి ఆట అంటే మన జీవితము, మన ఆలోచనల యొక్క సారాంశం. వైకుంఠపాళి చార్ట్ అంటే బేస్ అమ్మవారైతే ఆ చార్ట్ లో మనల్ని పైకి లాగేది అంటే వైకుంఠానికి లాగేది పరమేశ్వరుడట. డైస్ అనేది మన ఆలోచనలు. ఆ చార్ట్ లో పైనుంచి కింద పడిపోవటం అంటే మన ఆలోచనలకి కర్మ ఫలితాలన్నమాట. అయితే అర్జునుడు ఎంత తపస్సులో ఉన్నా సంధ్యావందనాన్ని మానేవాడు కాదట. అలా ఒకరోజు సంధ్యావందనం చేసుకుని తిరిగి వస్తుండగా దారిలో అతనికి ఒక అడవి పంది కనిపించిందట. అది మొత్తం అడవిని విధ్వంసం చేస్తూ, చిన్న చిన్న జంతువులను చంపేస్తూ, నీళ్లని బురదమయం చేస్తూ అంతా అల్లకల్లోలం చేస్తుందట. అది చూసిన అర్జునుడు విల్లు ఎక్కుపెట్టి బాణంతోటి ఆ వరాహాన్ని చంపేశాడట. కానీ అంతకుముందే జరిగింది ఏంటంటే, ఎప్పుడైతే అర్జునుడు తను బాణాన్ని వదిలాడో అంతకుముందే పరమేశ్వరుడు కూడా తను బాణాన్ని సంధించి ఆ వరాహాన్ని చంపేశాడు. అర్జునుడు ఆ వరాహం దగ్గరికి సమీపిస్తుండగా
అతనికి వినపడేలాగా పరమేశ్వరుడు పార్వతీదేవితో ఇలా అంటున్నాడట, శివంగి చూడు నా దెబ్బకి ఆ వరాహం ఎలా చచ్చిందో అని అన్నాడట. మళ్ళీ కవి ఈ మాట కూడా చెప్పాడట, శివంగి అంటే శివుడి అంగాలలో ఒకటి. అంటే మన శరీరంలో అతి ముఖ్యమైన అంగం మన గుండె. అంటే పార్వతీదేవి శివుడు మనస్సని, హృదయమని ఇలా కవి భావం అన్నమాట. అప్పుడు మళ్ళీ రాజు ఇలా అంటాడట, కవి మహాశయ అదంతా సరే గాని ఇంతకీ మీ చేతిలోకి ఆ భిక్షాపాత్ర ఎలా వచ్చిందో ఇప్పటికైనా చెప్తారా అని అనగానే కవి అంటాడట, ఆగండి మహారాజా, ఇప్పటిదాకా ఓపిగ్గా విన్నారు, ఇక కథ చివరికి వచ్చేసింది. అయితే అప్పుడు ఈ మాటలు విన్న అర్జునుడికి కోపం వచ్చిందట. ఏంటి, ఈ వరాహాన్ని నువ్వు చంపావా? ఒక సామాన్య బోయేవాడివి అంత వేగంగా పరిగెత్తుతున్న వరాహాన్ని నువ్వు చంపేశావా? నీకంటే ముందు బాణాన్ని నేను వేశాను, నా వల్లే ఇది చచ్చింది అని ఇద్దరు నేను చంపానని వాదించుకొని ఆ వాదన కాస్త యుద్ధంలోకి వెళ్ళిందట. కాదు మహారాజా, నాకు చిన్న సందేహము, ఈ అర్జునుడు తపస్సు చేసింది పాశుపతాస్త్రం కోసమా ఒక పంది కోసమా? ఒక సామాన్యుడు అంటున్నాడు, బోయేవాడు అంటున్నాడు, మరి ఈ మాత్రమన్నా అర్థం చేసుకోవాలి కదా. అతని ఆహారం ఈ వరాహం అయి ఉండొచ్చేమో. సరే, ఈ వాదనని ఇంతటితో ఆపేసి నువ్వేలే నాయన చంపింది అని ఒక మాట అనేసి అర్జునుడు తన దారిని తను తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోవచ్చు కదా. ఇదే కదా మహారాజా అహంకారం అంటే అని అనగానే మహారాజు కోపం వచ్చి, నాకు హితబోధలు చేసింది చాలు గాని ఇప్పటికైనా కథను ముగిస్తారా, లేదంటే నన్ను ఇక్కడే కూర్చోబెడతారా అని అనేసరికి అప్పుడు కవి ఇలా అంటాడట, అయితే ఇక ఇద్దరి మధ్య పెద్ద యుద్ధం జరుగుతుందట. అలా యుద్ధం జరిగినప్పుడు అర్జునుడు వేసిన బాణానికి పరమేశ్వరుడి దగ్గర ఉన్న వస్తువులన్నీ చెల్లాచెదరైపోయాయట. ఆయన మెడలో ఉన్న పాము పుట్టలోకి వెళ్లి దాక్కుందట. ఆయన చేతిలో ఉన్న కపాలం మోక్ష మార్గం పట్టిందట. ఆయన శిరస్సు పైన ఉన్న చంద్రుడు ఇక్కడున్న ఆకాశంలో ఉన్న ఈ అర్జునుడు వదిలేటట్టు లేడని అమ్మ ఒడిలో ప్రశాంతంగా ఆడుకుంటున్న పసిపిల్లల బోసి నవ్వుల్లోకి వెళ్లి దాక్కున్నాడట. ఇక ఆయన జటాజూటంలో ఉన్న గంగ నేల మీద పడితే భూమి అంతా మునిగిపోతుంది, ప్రజలు అల్లకల్లోలం అయిపోతారని మాలాంటి పేదవాళ్ల కళ్లలో సురక్షితంగా దాక్కుంది. ఇక పరమేశ్వరుడి చేతిలో ఉన్న భిక్షా పాత్రకి అనుగ్రహ పాత్రుడు నేనే అని గుర్తించి నా చేతిలోకి వచ్చి పడింది. ఇది మహారాజా నా భిక్షాపాత్ర యొక్క కథ అని కవి కథ పూర్తి చేయగానే అప్పుడు గాని మహారాజుకి అర్థం కాలేదట, ఈ మహాకవి ఎంత దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నాడో. అంత దారిద్ర్యాన్ని అనుభవిస్తూ కూడా తన పేదరికాన్ని, దరిద్రాన్ని ఎంతో ఉన్నతంగా చెప్తున్నాడు. అయ్యో, ఇలాంటి మహానుభావున్న నా అహంకారంతో నా కొలువులోంచి వెళ్ళగొట్టింది అని క్షమాపణ చెప్పి ఆ కవికి కావలసినంత ధనము, అలాగే మళ్ళీ తన ఆస్థానంలో ఉద్యోగం ఇచ్చి తను చేసిన తప్పుని సరిదిద్దుకున్నాడట. అయితే రేపటి భాగంలో ఈ రాజుకి ఆ కవి మీద ఎందుకు కోపం వచ్చింది, తన ఆస్థానంలోంచి ఎందుకు వెళ్ళగొట్టాడు, ఈ విషయాన్ని తెలుసుకుందాం. ధన్యవాదాలు.